యుద్ధం అంటే. ఇది యుద్ధం అంటే. ఎంత పోరాట యోధుడో ఆలోచించండి. మాట్లాడుతూ ఉంటే పాపం ఆ తల్లి కదిపితే కురిసే మేఘంలాగా అలా ఏడ్చొస్తుంది అంతే. మేము మాట్లాడుతూ ఉంటే పాపం వెక్కి మొత్తం ఒంటికంతా అంటుకుపోయి ఇంకా విపరీతమైన మంటలు వ్యాపించేసి దురదృష్టం. కష్టాలన్నీ భగవంతుడు ఒకే జీవితానికి పెడతాడా అనిపిస్తుంది. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. దైవం దగ్గర వెలిగించే దీపం వరం అవ్వాలంతే కదా. కానీ ఈ పసివాడి జీవితంలో అది ఒక పెద్ద శాపమైంది. ఈ కుర్రవాడి పేరు మణిశంకరు. తండ్రి ఏమో డ్రైవరు, తల్లేమో పనులకు వెళ్తూ ఉంటుంది. వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్కి కొంచెం దూరంలో ఒక తాండాలో నివసిస్తూ ఉంటారు. 2024 నవంబర్ వరకు వాళ్ళందరి జీవితాలు, ఆ పిల్లవాడి జీవితం కూడా చాలా హాయిగా సజావుగా నడిచిపోతూ ఉండేవి. ఆ పిల్లవాడు ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. ఒక చిన్న సంఘటన తన జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. 6 సంవత్సరాల వయసులో హాయిగా స్కూల్కి వెళ్లాల్సిన వయస్సులో పాపం ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏం జరిగింది అంటే, ఆ రోజు సాయంత్రం తండ్రి తల్లి వాళ్ళిద్దరూ పనుల్లోకి వెళ్ళిపోయారు. నానమ్మేమో దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదో ఉంటే ఆ హాస్పిటల్ ఏదో షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఆ కుర్రవాడేమో ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు. అప్పటికి 6 ఏళ్ళు ఆ పిల్లవాడికి. అయితే వీళ్ళందరూ కూడా తుల్జా భవానీదేవికి, కాళికాదేవికి భక్తులు. వీళ్ళ కులదేవత తుల్జా భవానీదేవి. అందుకని ఆ ఇల్లాలకి ఏమిటంటే ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం అలవాటు. చక్కగా దీపాలు అవి వెలిగించి అప్పుడు బయటికి వెళ్ళింది. వెళ్తే ఇతను టీవీ చూస్తుంటే ఏమైంది, పొరపాటున దీపం కింద పడి అక్కడ కింద ఒక ప్లాస్టిక్ సంచి ఉంది. అంటే ఈ బియ్యం బస్తాలు అవే వస్తాయి కదా, అలాంటి ప్లాస్టిక్ సంచి. దాని మీద పడి ఆ సంచి అంటుకుంది. పాపం చిన్న పిల్లాడు. వెంటనే అతనికి ఏమనిపించిందంటే, బాబోయ్ ఇంట్లో ఏమైనా అంటుకుంటాయేమో, ముందు ఆర్పేద్దాము అని చెప్పి వెళ్ళి, చిన్నతనం తెలియదు కదా, చేత్తో ఆ సంచిని ఆ మంటని ఇలా ఆపాడు. ఆపేసరికి అది ప్లాస్టిక్ సంచి కదా, అప్పటికే ఆ వేడికి కరిగిపోయింది. దాంతో వెంటనే చేతికి అంటుకుపోయింది, కుడి చేతికి ఆ సంచి అంటుకుపోయి ఆ మంట ఇంకా కంటిన్యూ అయింది. పాపం కుడి చేతికి అంటుకుపోయింది. దాంతో అది ఎలా వనికైనా వదిలించుకోవాలని చెప్పి ఇలా దులిపేసరికి అది కాస్త చొక్కాకు అంటుకుని ఆ ప్లాస్టిక్ కరిగిపోయి మొత్తం ఒంటికంతా అంటుకుపోయి ఇంకా విపరీతమైన మంటలు వ్యాపించేసి అంతా ఇంక ఎంత ప్రయత్నించాడో పాప అంత చిన్న పిల్లవాడు. అసలు ఆ సాహసానికి మెచ్చుకోవాలి. చివరికి ఊడి రాలేదు. దాంతో ఏడుస్తూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. వచ్చేసరికి ఆ పక్కింట్లో వాళ్ళ అత్తయ్య ఉంది. ఆ తల్లి చూసి వెంటనే ఏం చేసిందంటే ఒక బట్టతో ఆర్పింది. ఆర్పితే అప్పటికే ఘోరంగా కాలిపోయింది. ఎంత ఘోరంగా కాలిపోయిందంటే అసలు ఈ కుడివైపు బాడీ అంతా కుడి చెయ్యి, ఆ సంచిని పీకితే పాపం ఈ చేతి పైన లేయరు చర్మం మొత్తం అలా ఊడొచ్చేసి ఎంత అసలు ఊహిస్తేనే ఎంత ఘోరంగా ఉంది చూడండి. పాప పిల్లవాడేమో ఏడుపు ఏడుపు. ఈ లోపల నానమ్మ వచ్చి అయ్యో అయ్యో అని తల బాదుకుని ఏమిటి ఇలా అయిపోయిందని. లోపల తల్లిదండ్రులు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మొత్తానికి తీసుకువెళ్తే వాళ్ళు ఏదో చేసి, అది చాలా ఘోరమైన ఇంజరీ కదా, అంతా ఏదో చేసి చిన్న సర్జరీ లాంటిది ఏదో చేశారు. అప్పుడు ఆ దుర్భరమైన సంఘటన నుంచి తాత్కాలికంగా తప్పించి ఇంక రోజు ఇంజెక్షన్లు అదంతా కోలుకోవడానికి మొత్తం కాలిపోయి ఒళ్ళంతా అలాగా మాంసం లేచిపోయింది, అలా అయిపోయింది. దాంతో అవన్నీ ఇచ్చారు. పాపం ఏమైందంటే ఈ చెయ్యి ఇక్కడ మెడ అంతా కాలిపోయి చివరికి చెయ్యి ఇలా పైకి లేవకుండా అయిపోతే దాంతో ఫిజియో చేయడం మొదలుపెట్టారు. ఈ లోపల ఏమైందో చూడండి, కష్టాలన్నీ ఒక్కళ్ళకే వస్తాయేమో. ఆ అబ్బాయికి ఇక్కడంతా విపరీతంగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఎందుకంటే అంతా లోపలికి కాలిపోయింది కదా. వచ్చేసి ఇంకా పసు పట్టేసి నెత్తురు చీము అలా కారిపోయి పాపం రాత్రిళ్ళు నొప్పి అని విలవిలలాడిపోయేవాట. అంత చిన్న పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లవాడు. ఎందుకు జరిగిందో కూడా తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎంత చిన్న వయస్సు. అసలు ఆ చిన్న ప్రాణం ఎలా తట్టుకుందో జాలేసిందా మాకు ఇది విని. అయితే అప్పుడు ఇంకేం చేశారంటే, ఇది నవంబర్ 2024లో జరిగింది కదా, ఫిబ్రవరి 2025లో ఇంకొక హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చేసి తొడ దగ్గర నుంచి స్కిన్ కొంచెం తీసి ఒంటి మీద ఏదో వేశారు మొత్తానికి. వేసి దానికి ఏదో సర్జరీ చేశారు. ఇప్పటికి 2 ట్రీట్మెంట్లు జరిగాయి కదా.
పాపం 2 ట్రీట్మెంట్‌లకి వాళ్ళు 5,00,000కి పైన ఖర్చు పెట్టారు. చెప్పాను కదా! తండ్రేమో డ్రైవరు, తల్లేమో ఇళ్లల్లో పనులు చేసుకుంటుంది. వాళ్ళకొక చిన్న స్థలం ఏదో ఉందిట. ఆ స్థలం అమ్మేశారు. అమ్మాయికి కొంచెం బంగారం ఉందిట. ఉంటే తాకట్టు పెట్టేశారు. ఇంక తల్లీను, నానమ్మ కలిసి డ్వాక్రాలోను అప్పేదో ఇస్తారు కదా! ఆ అప్పు తీసుకున్నారు. అలాగే బంధువులందరి దగ్గర అప్పులు చేశారు. అప్పుడు ఏదో రకంగా ట్రీట్మెంట్ మొత్తానికి చేయించారు. చూడండి, ఒక్కరోజు సాయంత్రం ఒక చిన్న దీపం ఆ జీవితం మొత్తాన్ని, అన్ని జీవితాల్ని అతలాకుతలం చేసేసింది. దాంతో ఆ తండ్రి ఇంకా డ్రైవింగ్‌కి వెళ్ళడం మానేసి, ఎందుకంటే పిల్లవాడు ఏడుపు ఏడుపు. ఏ తల్లి, తండ్రి భరించగలరు? వీళ్ళకి మొత్తం ముగ్గురు పిల్లలు. ఈ పిల్లవాడు పెద్దవాడనమాట. ఇంకో ఇద్దరు పిల్లలున్నారు. ఈ పెద్దవాడికే 6 ఏళ్ళు అప్పుడు. వాడు ఏడ్చేస్తూ ఉంటే పాపం ఇంక తండ్రి డ్రైవింగ్‌కి వెళ్ళడం మానేసి పక్కనే కూర్చుని సముదాయించేవాడట. అలా ఒక 2, 3 నెలలు చేసేసరికి ఇంక ఇల్లు ఎక్కడి నుంచి గడుస్తుంది? అప్పటికే అప్పుల పాలైపోయారు. ఏదో ఒక రకంగా వాళ్ళు పస్తులుండి మందులు కొని ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించటం. ఇంక చివరికి ఎలా తయారైందంటే పరిస్థితి, పాపం ఆ తండ్రి ఒక వారం పాటు ఎక్కడికో దూరానికి డ్రైవింగ్‌కి వెళ్తే ఒక 8,000, 10,000 వస్తే ఇంటికి ఆ డబ్బులు తీసుకురాగానే మందులు కొనాల్సిన వాటిలకి ఆ డబ్బులు అనేసారు. అంత ఘోరంగా కడుపు మార్చుకునేలాగా అబ్బాయికి ఏదో ఒక రకంగా వైద్యం చేయించారు. ఆ మిగిలిన ఇద్దరు పిల్లల్ని ఏదో ఒక రకంగా పోషించారు. అంత డిజాస్టర్‌ని కూడా భార్యాభర్తలు తట్టుకొని ఎలాగో వైద్యం చేయించి జూన్ 2025 నుంచి ఆ పిల్లవాడిని నెమ్మదిగా స్కూల్‌కి పంపించడం మొదలుపెట్టారు. 1వ తరగతికి. ఆ తాండాలోనే ఎక్కడో గవర్నమెంట్ స్కూల్ ఏదో ఉందిట. అక్కడికి తగ్గింది కదా అని ఒక బ్యాగ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి పంపించారు. ఒక్క వారం స్కూల్‌కి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ బ్యాగ్ బరువుని, ఆ చర్మం తట్టుకోలేక ఈ అతుక్కుపోయిన చోట మళ్ళీ ఒక పెద్ద కన్నం. ఎంత ఘోరం అసలు ఆలోచించండి. వింటూ ఉంటే బాధొచ్చేస్తుంది. మళ్ళీ కథ మొదలుకొచ్చింది. దాంతో మళ్ళీ ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఆ పాప చిన్న పిల్లవాడు ఏడ్చేసేవాడు. వాడు తగ్గింది అనుకునేసరికి మళ్ళీ చూడండి. దానికి ఇంకేవో ఆయింట్మెంట్లు రాసి, మందులేసి, ఏవో ఒకటి నెమ్మదిగా తల్లి, తండ్రి కలిసి తగ్గించారు. తగ్గించి మళ్ళీ స్కూల్‌కి పంపిస్తే ఇంక స్కూల్‌లో అందరూ చూసి ఏడిపించటం మొదలుపెట్టారట. చెయ్యిలా ఏమిటి కాలిపోయింది ఇక్కడంతాను అని. పిల్లవాడేమో నేను స్కూల్‌కి వెళ్ళను బాబోయ్ అంటే, తల్లిదండ్రులు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి, నాన్న బాబు నువ్వు చదువుకోవాలి నాన్న, చదువుకుంటే మనకి కష్టాలుండవు అని చెప్పి స్కూల్‌కి పంపించడం మొదలుపెట్టాడు. ఈలోపు జరిగిందండి అనుకోని దారుణం అసలు. అసలు ఏమిటో పాపం దురదృష్టం, కష్టాలన్నీ భగవంతుడు ఒకే జీవితానికి పెడతాడా అనిపిస్తుంది. ఇందాకడి కష్టం కన్నా చాలా ఘోరమైన కష్టం అసలు మాటల్లో చెప్పలేనిది. ఏమిటంటే కంటికి రెప్పలా తండ్రి చూసుకుంటున్నాడు కదా! ఒక అనూహ్యమైన సంఘటనలో 32 ఏళ్ల వయసులో ఆ తండ్రి చనిపోయాడు. ఎప్పుడు జూలై 2025 ప్రాంతం. అసలు వింటుంటే భగవంతుడు అన్ని కష్టాలు ఒకళ్ళకేనా అనిపిస్తుంది. ఆ ఇల్లాలికి పాపం ఇప్పుడు 29 ఏళ్ళు ఎంతో ఆ తట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు కూడా. అసలు మాట్లాడుతూ ఉంటే పాపం ఆ తల్లి కదిపితే కురిసే మేఘంలాగా అలా ఏడ్చేస్తుంది అంతే. మేము మాట్లాడుతూ ఉంటే పాపం వెక్కి వెక్కి ఏడ్చేసింది. ముగ్గురు పిల్లలు, చేతి నిండా అప్పులు, 6 ఇళ్లల్లో పనిచేసి ఏదో ఒక రకంగా వడ్డీలు కడుతూ ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పోషించుకుంటూ అలా నెట్టుకుంటూ వస్తుంది. మరి ఈ కుర్రవాడి పరిస్థితి ఇప్పుడు ఏమిటి అంటే పాపం ఈ తల, భుజం 2 అతుక్కుపోయి, అసలే ఆ గాయం చాలా ఘోరంగా ఉంది. అది పక్కన పెట్టండి, భరిస్తున్నాడు అంత చిన్న పిల్లాడు. ఇవి 2 అతుక్కుపోయి ఇంకెంత ఘోరం అంటే ఇటు తిప్పలేడు తల, ఇటు తిప్పలేడు, పైకి తిప్పలేడు, కిందకి. వెనక నుంచి ఎవరైనా పిలిచారనుకోండి, తల తిప్పలేడు. మనిషి అంతా వెనక్కి తిరిగి వాళ్ళకి సమాధానం అంటే ఒక చిన్న పిల్లవాడికి తల ఇటు ఇటు తిప్పి ఆడుకోవడం అనేది బేసిక్ హక్కు. ప్రకృతి ఆ హక్కుని కూడా తీసేసుకుంది. పాపం నరకం అనుభవిస్తున్నాడు. చెప్తూ ఉంటే నాకే బాధ వచ్చేస్తుంది అసలు. పోరాడుతున్నాడు అంత చిన్న పిల్లవాడు కూడా. ఇప్పుడు వాడికి 8 సంవత్సరాల వయస్సు. ఇదండి యుద్ధం అంటే. ఇది యుద్ధం అంటే. ఎంత పోరాట యోధుడో ఆలోచించండి. 2వ తరగతి ఇప్పుడు స్కూల్‌కి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే అందరూ ఏడిపిస్తున్నారు. పాపం అలాగే భరిస్తున్నాడు. వీళ్ళేమో ఏదో నచ్చజెప్పి పంపించి ఆ తల్లి, నానమ్మ వీళ్ళేం చేస్తున్నారు అంటే బ్యాగ్ కూడా మోయలేడని చెప్పి వాళ్ళే బ్యాగ్ తీసుకువెళ్ళి స్కూల్‌లో బెంచ్ మీద బ్యాగ్ పెట్టి టీచర్‌లకు అప్పచెప్పి అలా. ఆ కష్టం చూసి అసలు నాకు సుశీలకి కన్నీళ్ళొచ్చేసాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. ఇది ఏ జన్మ ప్రారబ్ధ కర్మో తెలియదు కానీ ప్రకృతిని గట్టిగా గొంతెత్తి అరిచి అడగాలనిపించింది. తల్లి ఏ ప్రారబ్ధ కర్మైనా ఇంత చిన్న పిల్లవాడిక ఇంత దారుణంగా అని బాధ వచ్చేసింది అసలు.
సరే ఇప్పుడు ఏం చేయడము అంటే మళ్ళీ ఈ పిల్లవాడికి ఇంకొక ప్లాస్టిక్ సర్జరీ చేయాలట. ఆ సర్జరీ చేయగలిగితే అప్పుడు ఇక్కడ అతుక్కుపోయింది కొంచెం విడిపడి ఆ మెడ అటు ఇటు తిప్పగలడు. అప్పుడు నయం అవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కానీ అది కొన్ని లక్షలతో కూడుకున్న పని. ఈ నెలకో మంచి పని మనం అది చేద్దాం. శివరాత్రి వస్తుంది కదా తొందరలో. కుదిరితే కనుక ఆ లోపే చేయించేద్దాం. ఎందుకంటే ఆ శంకరుడికి ఎలాగో అందరం కలిసి శివరాత్రి రోజు పూజలు చేస్తాం. మరి మణిశంకరుడు ఉన్నాడు, వీడికి కూడా స్వస్థత కలిగేలా చేసాం అనుకోండి. చిన్ని శంకరుడికి సేవ చేస్తే ఆ పెద్ద శంకరుడు మన పూజల కన్నా ఎక్కువ మురిసిపోతాడు ఆ శంకరుడు. అందుకని ఈ నెలకో మంచి పని ఈ పిల్లవాడికి చేద్దాం. మనం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా చూస్తే ఇలా చాలా ఇబ్బందికరమైన ఇళ్లల్లో సహాయం చేశాం, కానీ చాలా వరకు అందరికీ ఉపాధి కల్పించాము. ఒకళ్ళకో ఇద్దరికో పాపం లేచి నడవలేని వాళ్ళకి పెన్షన్ లాంటివి ఇచ్చాం తప్ప సర్జరీ అనేది ఇప్పటిదాకా ఎత్తుకోలేదు. ఎందుకంటే చాలా పెద్ద పని. కానీ ఈసారి మాత్రం ఈ పిల్లవాడి పరిస్థితి చూసి గుండె ద్రవించిపోయింది. మీ అందరికి కూడా ఇప్పటికే బాధ కలిగి ఉండదు అది. అందుకని ఈసారి చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మా వైపు నుంచి ట్రస్ట్లోకి 20,000 రూపాయలు డొనేషన్ మేము వేస్తాం. తొందరలో ఇది చేయిద్దాం. శివానుగ్రహం వల్ల ఆ పిల్లవాడు బాగుపడాలని అందరూ కోరుకోండి. అలాగే మీ అందరినీ చేతులు ఎత్తి ఒకటి అడుగుతున్నాయి. ఏమిటంటే మహాశివరాత్రికి మీలో అందరూ అభిషేకాలు చేస్తారు అంతేనా? కొన్ని లక్షల మంది మన ఛానల్ కుటుంబ సభ్యులు అభిషేకం పెట్టాం కదా వీడియో, అది చూసి రాత్రి చేసుకుంటారు. మీ అందరి కష్టాలు కన్నీళ్లు శివయ్యకి చెప్పుకుంటారు. ఆయన మీ అందరి కష్టాలను తీరుస్తాడు. అదే సమయంలో అందరూ ఈ మణిశంకర్ని ఒక్కసారి తలుచుకుని, శివయ్య అంత చిన్నపిల్లవాడికి కష్టమా, నువ్వు తీర్చు స్వామి అని ఒక్కసారి వేడుకోండి. ఎందుకంటే మీరు లక్షల మంది సంకల్పం చేశారంటే, మేము కూడా ఆ రోజు అభిషేకం అప్పుడు అదే సంకల్పం చేయదలుచుకున్నాం. మీరు లక్షల మంది చేశారంటే కనుక తప్పకుండా కుర్రవాడు స్వస్థుడవుతాడు, పరమేశ్వరుడు అనుగ్రహించి తీరతాడు. మళ్ళీ ఈ చిన్నారికి సర్జరీ పూర్తయ్యాక ఏమైంది అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాము. ఇంక వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ఇంటి చుట్టుపక్కల ఇలాంటి జీవితాలు బోర్డులు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడ కనిపించినా మా సంస్థ దృష్టికి తీసుకురండి. మన సంస్థ ప్రారంభించి ఈ మధ్యనే, ఇంకా చిన్న ట్రస్ట్ ఇది, కానీ మనకి వీలున్నంత వరకు అందరం కలిసి సేవ చేద్దాం. అలాగే ఇంకో విషయం ఏమిటంటే, ఫేస్బుక్లో వచ్చినవి, ఇన్స్టాగ్రాముల్లో వచ్చినవి, యూట్యూబుల్లో వచ్చినవి అలాంటివి మాత్రం పంపించకండి. ఎందుకంటే అలాంటివి ఇప్పటికి దాదాపు కొన్ని 100 కేసులు రీసెర్చ్ చేస్తే అందులో 90% పైన అన్నీ ఫేకే. అందుకని దయచేసి అలాంటివి పంపించకండి. న్యూస్ పేపర్లో వచ్చినవి కానీ ఏ వద్దు. న్యూస్ పేపర్లో వస్తే ఎలాగో వాళ్ళకి సహాయం అందుతుంది. మీ ఇంటి చుట్టుపక్కల మీరు కళ్ళతో చూసి బాధపడేవి ఉంటాయి, అలాంటివి కనిపిస్తే కనుక అప్పుడు ఇదిగో ఇక్కడ చూపిస్తున్న మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, దానికి పంపించండి. ఆ నెంబరు మన టీం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూసి మనం చేయగలిగిన సహాయం అయితే తప్పకుండా చేద్దాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పూజలు, పరిష్కారాలు, సందేహాలు, నండూరి గారిని కలవాలి అలాంటివి మాత్రం ఈ నెంబర్కి పంపించకండి. ఈ నెంబరు సేవ చేయడానికి పెట్టుకున్న హెల్ప్ లైన్ నెంబరు. దాన్ని నిస్వార్థంగా దానికోసమే వాడదాం. జెన్యూన్ కేసెస్ ఉంటే కనుక తప్పకుండా పంపించండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? అందుకు 2 మార్గాలున్నాయి. ఫస్ట్ మెథడ్, susila.nanduri.srinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్, గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు. అలా చేస్తే రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్, మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ QR కోడ్కి కానీ పంపించండి. సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి. శ్రీమాత్రే నమః.